అండ్ ఫైనలీ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ అయితే ఫైనల్ గా రిలీజ్ అయితే అయింది. మరి మన గౌతమ్ తిన్నూరి మన విజయ్ దేవరకొండ గారికి మంచి బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చారా లేదా, మరి అసలు మన విజయ్ దేవరకొండ గారికి కంబ్యాక్ మూవీ పడిందా లేదా, మరి అసలు మూవీ బాగుందా లేదా, మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్ వితౌట్ స్పాయిలర్స్ రివీల్ చేయకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మన సూరికి ఒక ఆపరేషన్ అప్పగించడం జరుగుతుంది. మరి తను స్పైగా వెళ్లే గ్యాంగ్ కి లీడర్ ఎవరో కాదు, తన అన్న అయిన శివ. మరి అసలు వీళ్ళిద్దరు ఎక్కడ విడిపోయారు, ఎందుకు విడిపోయారు, అసలు వాళ్ళ అన్న అయిన శివ అలా మారడానికి కారణాలు ఏంటి, ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పేసి మీకు తెలియాలంటే డెఫినెట్ గా ఈ మూవీని మీరు థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. కమింగ్ టు ది మూవీ పాజిటివ్స్, మరి సత్యదేవ్ గారికి మంచి రోల్ పడిందని చెప్పేసి నాకైతే అనిపించింది. మరి శివ క్యారెక్టర్ లో తనైతే దూరిపోయాడు నిజంగా చెప్పాలంటే. మరి తన యాక్టింగ్ ఏ లెవెల్లో చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తనకైతే మంచి రోల్స్ పడట్లేదు ఏంట్రా అని చెప్పేసి చాలా రోజుల నుంచి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఈ మూవీతో తనకైతే శివ క్యారెక్టర్ రూపంలో నెక్స్ట్ లెవెల్ రోల్ పడింది డెఫినెట్ గా. తనది సైడ్ క్యారెక్టర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారేమో, తనది కూడా ఈ మూవీలో మెయిన్ లీడ్ రోలే. అది ఏంటని చెప్పేసి మీకు మూవీ చూస్తేనే తెలుస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. మన అనిరుద్ధ్ గురించి తెలిసిన విషయమే. విజయ్ దేవరకొండ గారికి సత్యదేవ్ గారికి వీళ్ళిద్దరు ఉన్న సీన్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడింది నిజంగా చెప్పాలంటే. ఆ సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయంటే డెఫినెట్ గా దానికి కారణం బ్యాక్గ్రౌండ్ స్కోరే. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి అఫ్ కోర్స్ చెప్పాలంటే. అండ్ హీరోయిన్ గా భాగ్యశ్రీ కూడా అయితే బాగానే చేసింది. అండ్ మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ డెఫినెట్ గా ఆ జైల్ సీక్వెన్స్ అయితే ఉంటుంది మూవీలో, అదే మూవీని టర్న్ చేసే పాయింట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అక్కడ నుంచి మూవీ ఇంకో లెవెల్ కి వెళ్తుంది డెఫినెట్ గా. అండ్ క్లైమాక్స్ పార్ట్ మాత్రం అదిరిపోతుంది. అసలు మీరైతే అసలు ఊహించరు. మరి విలన్ క్యారెక్టర్ చేసిన అతను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏ లెవెల్ ఎరగదీశాడు, అండ్ మూవీలో కూడా డెఫినెట్ గా ఆ లెవెల్ లో ఎరగదీస్తాడు. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది తన రోల్ కూడా మూవీలో. మరి మూవీలో పాజిటివ్స్ ఉన్నాయా నెగిటివ్స్ లేవా అంటే మూవీలో కొన్ని నెగిటివ్స్ కూడా అయితే ఉన్నాయి. మరి మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి మీరు మూవీలో అక్కడక్కడ కొద్దిగా స్టోరీ చూస్తున్నప్పుడు ఆల్రెడీ కేజీఎఫ్ లో సలార్ లో ఉంది కదా అన్న ఫీల్ అయితే కలుగుతుంది మీకైతే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి. అండ్ కొద్దిగా వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తే కూడా అయితే డెఫినెట్ గా మీకైతే సలార్ ఫీల్ అయితే కలగడం అయితే జరుగుతుంది. అండ్ పెద్ద పెద్ద నెగిటివ్స్ అయితే ఏం లేదు, సింపుల్ గా నెగిటివ్స్ అయితే ఇగ్నోర్ అయితే చేసేయచ్చు, వాటిని ఇగ్నోర్ చేసేయండి సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఓవరాల్ గా మీకైతే చెప్పాల్సింది ఏంటంటే విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ ఫిలిం పడిందని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మాస్ ఎలివేషన్స్ మాస్ ఆడియన్స్ కి అయితే డెఫినెట్ గా అయితే పండుగనే. అండ్ మన రౌడీ బాయ్ ఫ్యాన్స్ కి అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ గూస్ బాంబ్ సీన్స్ ఉన్నాయి. అండ్ మన గౌతమ్ తిన్నూరి అయితే ఎక్కడ కూడా అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయరు. తన రైటింగ్ కానివ్వండి, లేదంటే తన డైలాగ్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ లో పడ్డాయి మూవీలో చెప్పాలంటే. అండ్ డెఫినెట్ గా మన విజయ్ దేవరకొండ గారికి కంబ్యాక్ ఫిలిం అని చెప్పేసి చెప్తాను. అండ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు తీసుకున్న మూవీస్ తో చూసుకుంటే ఈ మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ ని పెడుతుంది. మార్క్ మై వర్డ్స్, కావాలంటే చూసుకోండి హైయెస్ట్ కలెక్షన్స్ ని ఈ మూవీ పెడుతుందా లేదా అని చెప్పేసి. అండ్ ఇప్పటికే మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో, అండ్ ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా టోటల్ గా కలెక్షన్స్ ఎంతవరకు రీచ్ అవుతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారో, మీలో విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది ఒపీనియన్ కరెక్ట్ అవుతుందా అని చెప్పేసి. మరి ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి.